యాక్చువల్లీ గత ఎన్నికల్లో ఈ మేడిగడ్డ పైల్స్ కూలిపోవడం అంటే ఇది కుంగిపోవడము, కూలిపోవడం కాదు కృంగిపోవడం అనే ఒక అంశాన్ని రాజకీయ అంశంగా వాడుకోవడము, రాజకీయాలలో అది అప్పటి పరిస్థితి. అది ఒక రకంగా కేసీఆర్ కు అది శాపంలాగా మారింది. ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ జరగడము, దాన్ని కప్పిపుచ్చడానికి, హషప్ చేయడానికని మరి కేసీఆర్ కి ఎవడు సలహా ఇచ్చాడో మొత్తానికి అట్లా చేశారు. రకరకాల వ్యవహారాలు చేశారు. తర్వాత యాక్సిడెంట్ అన్నారు, లేకపోతే పేల్చి పారేసినారన్నారు, రకరకాల మాటలు. ఆ అసలు ఏ మాత్రం పొంతన లేని మాటలు చెప్పినారు. దానికి తోడు ఆనాడున్న ముఖ్యమైన అంశం ఏంటంటే కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి అనేది చాలా ప్రస్ఫుటంగా కనపడేది. ఒకే కుటుంబము రాష్ట్ర సంపదను దోచుకున్నది అనే అంశం చుట్టూ ఈ కాళేశ్వరం పైర్స్ కుంగిపోవడం అనే అంశం వచ్చి ప్రజలు ఇంకా ఎంత ఆవేశాలకు గురైనారంటే అసలు అరే ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఇన్ని కోట్ల అప్పులు తీసుకువచ్చేసేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు అనేటువంటి ఇది వచ్చింది. సరే, ఎన్నికలు అయిన తర్వాత నేను రాజకీయం నేను అభివృద్ధి వైపే చూస్తానన్న ముఖ్యమంత్రి ఈ కాళేశ్వరాన్ని ఒక అంశంగా వాడుకోవాలనుకున్నాడు. ప్రతి చోట కాళేశ్వరం, కూళేశ్వరం, అది ఇది అని రకరకాల వ్యవహారాలు చేస్తూ వచ్చినాడు. కానీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే పదే పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వస్తుందో, వీళ్ళు ఇంకా రిపేర్ చేయకపోవడం, వాళ్ళు చెప్పిన వర్క్స్ కంప్లీట్ చేయకపోవడం, టెస్టింగ్ చేయకపోవడము, ఇతరత్ర అంశాల మీద రాష్ట్ర ఇరిగేషన్ అథారిటీస్ మీద లాస్ట్ టైం అతను జైన్ అనే అధికారి వచ్చినప్పుడు కూడా చాలా కోపంగా మాట్లాడినాడు. మీరు ఇంజనీరింగ్ ఎప్పుడు నేర్చుకుంటారు, ఏంటిది, ఇదే నా పద్ధతి, ఇంత పెద్ద ప్రాజెక్టుని ఇట్లా నెగ్లెక్ట్ చేస్తారా అనే మాటలు మాట్లాడినాడు. అంటే ఇక రాబోయే రోజులలో కాళేశ్వరం రాజకీయంగా తనకు ప్రయోజనకరం కాదు. తర్వాత కాళేశ్వరం రిపేర్ చేస్తున్నట్టుగా, అంటే గత ప్రభుత్వం ఏదో ద్రోహం చేస్తే నేను దాన్ని రిపేర్ చేసేసి తెలంగాణకు యుటిలిటీగా తీసుకొస్తున్నా, కాళేశ్వరం కట్టిన కేసీఆర్ కన్నా కాళేశ్వరం రిపేర్ చేసిన రేవంత్ రెడ్డి గొప్పవాడు అనేటువంటి ఒక పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తున్నట్టు వ్యాసంగం. ఇప్పటికి కూడా నా దృష్టిలో రేవంత్ రెడ్డికి కాళేశ్వరం విషయంలో చిత్తశుద్ధి ఉంది అని నేను అనుకోను. ఎందుకంటే కాళేశ్వరం యొక్క యూటిలిటీ అంటూ ఒకవేళ ప్రజలకు తెలియబడితే ఆ ప్రాంతాల్లో వ్యవహారాలు, రాజకీయాలు ఇంకో రకంగా మారుతాయి. తర్వాత సార్, నేను చాలా మంది ముఖ్యమంత్రులను చూసినాను, నాయకులను చూసినాను, ఎంతో మంది చూసినాను. రాజకీయాన్ని రాజకీయంగానే చూసి రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఇతరులను కలుపుకొని పోయేటువంటి స్వభావం గల వ్యక్తిత్వం రేవంత్ రెడ్డిలో లేకపోవడం వల్లనే ఈ చౌకబారు వ్యవహారాలని ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఇప్పుడైనా ఆయనే కదా చేస్తా అని చెప్పింది. ఇప్పుడు ఒక్కటే అండి, అట్లా కాదండి. దయచేసి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు కాళేశ్వరం విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి. చాలా సార్లు అక్కడ మంత్రులు పోయినారు, మంత్రుల టీం పోయింది, ఇంజనీర్లు పోయినారు, రిపోర్ట్ రాంది ఏం చేయలేము. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వాలి కదా, అది టెక్నికల్ రిపోర్ట్ కదా, దాని ఏమైనా చేస్తే ఇబ్బంది అవుతుందని అనుకున్నారు కదా. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చి చాలా రోజులైంది. ఎన్డీఎస్ఏ ఎట్లా చేయాలో కూడా చెప్పింది. తర్వాత ఒక రూర్కీ యూనివర్సిటీ నుంచి వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టినారు. ఇవన్నీ జరిగినాయి సార్. విషయం ఏంటి అంటే యాక్చువల్లీ ఇతనికి ఒక పొలిటికల్ అంశం లాగా కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగపడ్డది. ప్రతి సందర్భంలో పంచాయతీ ఎన్నికలు కానీ, తర్వాత రేపు నిన్న ఇతరతరమైన ఎన్నికల్లో కానీ, తర్వాత ఎంపీ ఎలక్షన్ లో కానీ దీన్ని వాడుకున్నాడు. అతనికి ఏంది, ఇది ఒక రాజకీయ అంశంగానే ఉండాలా అనేటువంటి ఒక ఆలోచన. ఇప్పుడు మీరు అన్నారు కదా ఆయనే కదా చేయాల్సిందని. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టేసేసి మరి కాళేశ్వరంలో ఈ అనర్థాలు జరిగినాయి, ఈ రకంగా మరి పైర్స్ కుంగిపోయినాయి, దీన్ని ఏం చేద్దాం, మళ్ళీ దీన్ని రిపేర్ చేయాలంటే ఇంత ఖర్చు వస్తుంది, మరి మీరేమో వాళ్ళకి ఆల్రెడీ క్లియరెన్స్ ఇచ్చేశారు ఇంజనీరింగ్ కంపెనీలకు అని ఒక అఖిలపక్ష మీటింగ్ పెట్టేసేసి విషయం ఏంటిది అనేది తేలిస్తే బాగుండేది. అదట్లా ఉండగా పోనీ ఇప్పుడు ఎన్నో తెల్ల కాగితాలు వేసినారు కదా, వైట్ పేపర్స్ రిలీజ్ చేసినారు కదా, అట్లనే కాళేశ్వరం యొక్క స్థితిగతుల మీద ఎందుకు ఒక వైట్ పేపర్ ఇష్యూ చేయలేదు? చిత్తశుద్ధి ఉంటే మనిషికి నిజంగా ఇది రాష్ట్రానికి ఇది ఒక గుదిబండ, దీని మీద ఇంకా లక్షల కోట్లు ఖర్చు పెట్టడం వృధా, దీన్ని ఇట్లనే వదిలేద్దాం, దీని మానాన ఇట్లనే చేస్తే బాగుంటుంది అని ఎందుకనలేదు? అనలేడు. తర్వాత రెండోది ఏంది, కాళేశ్వరాంత అంటే నీళ్లు లేకపోవడము, నీళ్లు వదిలేయడం అనే దాన్ని ఇప్పుడు ఎట్లా వాడుకున్నారంటే ఇసుక రీచులను ఇక మీరు నమ్మరు సార్, అంత ఘోరంగా ఇసుక తవ్వేసుకున్నారు, ఇసుక దొంగతనం చేసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పుడు ఆ ఇసుక మీదనే బతుకుతా ఉన్నారు. మీరు లోకల్ గా వచ్చే ఛానల్స్ లో గానీ వాటిల్లో గానీ వార్తలు చూస్తే మేడిగడ్డ అన్నారు దగ్గర ఇసుక కూడా తవ్వుతున్నారా?
అన్ని 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 చోట్ల ప్రతి చోట ఇసుక అనేది ఇవాళ బంగారంతో సమానం. అంత ఘోరంగా వీళ్ళు వ్యవహారాలు చేస్తా ఉన్నారు. నేను అదే అంటాను, ముఖ్యమంత్రిలో దూరదృష్టి లేదు, తర్వాత ఉదార స్వభావం లేదు. ఇప్పుడు రాజకీయాల్లో తప్పు ఒప్పులు ఎన్నో జరుగుతాయండి. ఒక విధానపరమైన నిర్ణయంలో ఒకవేళ పొరపాటు జరిగింది అనుకుందాం, మనలో మాట సరే, కేసీఆర్ ఆ ప్రాజెక్టు సైట్ ని మార్చడం వల్ల తమ్మిడిహట్టి బదులు ఇక్కడ అన్నారం ఇక్కడ కట్టడం వల్ల జరిగింది అనుకుందాం, మేడిగడ్డను చూస్ చేసుకోవడం తప్పే అనుకుందాం, ఏదైనా అనుకుందాం. నిన్నగాక మొన్న ఆదిలాబాద్ మీటింగ్ లో ఏమన్నాడు, తమ్మిడిహట్టిని కట్టి తీరుతామని అన్నాడు. ఈ రెండు విపరీత వాదనలే కదా. తమ్మిడిహట్టిని కట్టి తీరుతామనే ప్రజల ముందు శపథం చేసిన ముఖ్యమంత్రి కాళేశ్వరం విషయాల్లో అంతే చిత్తశుద్ధి ప్రదర్శిస్తాడా? ఒకసారి మనం ఆలోచించాలి కదా. ఇప్పుడు ఆ మనిషి ఏ రోటికి ఆ పాట, ఏ సందర్భానికి దోస్తే ఆ సందర్భంలో ఒక మాట మాట్లాడతాడు.